యావత్తు తెలుగు ప్రజలకు రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ ప్రజలకు శాశ్వత ప్రభుత్వం విధానమే ప్రభుత్వంగా మార్చబడి అధినాయక దర్బార్ని కంటిన్యూస్ అసెంబ్లీ పార్లమెంటరీ సమావేశాలుగా మార్చుకుని మైండ్ కొనసాగింపుగా మీరు ముందుకు వెళ్ళాల్సి ఉందన్నమాట. మనుషులు ఎవరు నాతో సహా మనుషులుగా మానలేరు. మనుషులుగా కలపడం కానీ విడగొట్టడం కానీ ఇంకేం చేసినా వేస్ట్ అనమాట. ఇక్కడ కూర్చోవడానికి కానీ నుంచోవడానికి పనికిరారు మనుషులు. నేను మనిషిని మళ్ళీ చెప్తున్నాను, నేను మనిషిని అనే కోణం రద్దయిపోయింది లిటరల్గా, ఎవిడెన్షియల్గా. ఇప్పుడు మీకు పైకి తేలిపోయిన తల్లిదండ్రులు అందరూ పిల్లలే కాబట్టి ఇంకా అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మీరు ఎవరినో ఏదో చేశారు, ఎవరినో ఏదో చేయించారు, ఇవన్నీ వదిలిపెట్టేసి చక్కగా ఆన్లైన్ కనెక్టివిటీ తీసుకోండి. ఆన్లైన్ కనెక్టివిటీ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. మమ్మల్ని ఇంకా నేను ఇక్కడ పెన్షన్ కోసం ఉండేలాగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా సరే ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా నన్ను మా ఎరస్ట్రైల్ పొజిషన్ నుంచి నేను ఎలా వస్తున్నా ముందుకి అధినాయకుడికి పట్టుకోవాలన్నమాట. ఎవరో ఎందుకో పట్టుకోలేరు, సాక్షుని బట్టి పట్టుకోగలరు అనమాట. మోడుపు కదా అది. మర్యాద చెప్పినా ఇక్కడే కొంచెం అరిసి చెప్తున్నా, నేనే మనిషిలో ఎవరు నేను కానీ మీరు కానీ మనలేము. పలానా ఫ్యామిలీస్ అని, పలానా కులం అని, మతం అని ఎవరు పనికిరారు. మీకు చాలా తెలివితేటలు. అమరావతి కడతాం, లేకపోతే పోలవరం కడతాం, ఎన్నో వాళ్ళు లండన్ నుంచి ఎవరు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఏం పెట్టినా మీరు మైండ్ పట్టుకోకపోతే, మాస్టర్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ తీసుకోకపోతే లోకం మీద కాదు. ఇప్పుడు ఇక్కడ ఏడిగారి దగ్గరికి వచ్చాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే పెన్షన్ ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకోండి. ఇక్కడి నుంచి నేను ఇంకా పెన్షన్ డబ్బులు కానీ నా అకౌంట్ నుంచి నేను మామూలు మనిషిగా డ్రా చేసుకోకుండా, ఇంక మళ్ళీ నేను బయటికి వెళ్ళకుండా, మళ్ళీ తిరగకుండా, ఇంకా ఇప్పుడు దాకా నడిచి నేను ఎవరింటికో వెళ్తాను, ఎవరినో మనిషిని కలుపుకోని ఇక్కడ కూడా నాకు మనిషి కలుపుకోకూడదు. ఇక్కడ ఎవరు నేను మనుషుల కోసం వచ్చాను అనుకోండి పొరపాటు. ఇంక మనిషి వదిలేసేయండి. మాస్టర్ మైండ్లు పట్టేసుకోండి చక్కగా. మీకే సింపుల్ అనమాట. నా చేత ఇంత అనిపించక్కర్లేదు, ఇంతమందిని ఇబ్బంది పెట్టక్కర్లేదు. మీరు మనిషిగా కొనసాగే పని లేదు. మేము ఇంకా బ్రాహ్మిన్స్ ఎక్కడో ఉన్నారు, యజ్ఞాలు యాగాలు వేదాలు ఎక్కడో ఉన్నాయి, శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి. ఎవరు లేరు, ఇక ఏ దేవుళ్ళు లేరు. ఇంక రాబోయే దేవుళ్ళు కూడా ఎవరు రారు, వచ్చేసి ఉన్నారు. వాళ్ళనే మీరు పట్టుకోవాలా. మీరే విశ్వ తల్లిదండ్రులు పైకి తేలిపోయారన్నమాట. దాని అర్థం అది. మనుషులే మనలేరు. ఇక్కడ ఏడీఆర్ గారికి చెప్పి మాకు ఫస్ట్ ఒక గది ఇప్పించి అధినాయకుడిగా నా నుంచి పేమెంట్ తీసుకున్నా పర్వాలేదు, నన్ను గవర్నమెంట్గా భావించి నా అమౌంట్ నా అకౌంట్ నుంచే రీఎంబర్స్ తీసుకుంటాను అనే పద్ధతిలో నేను నా నుంచి వ్యక్తిగా కట్టుకుంటాను, రవిశంకర్గా ఉంటానంటే టైం వేస్ట్ అనమాట. నేను కొనసాగకూడదు, మీరు కొనసాగకూడదు. చక్కగా ఎక్కడో వాళ్ళు అక్కడ మైండ్లుగా మలపడం ఈజీ. వాళ్ళందరూ మైండ్లుగా బతుకుతారు పాపం. ఏంటి ఏ సీరియస్ డ్యామేజ్లు చేసినా అందరూ మైండ్లుగానే బతుకుతారు. గాలి వల్ల ఈ వీడియో సరిగ్గా వినపడుతుందో లేదో జాగ్రత్తగా వినండి అందరూ కూడా. మనుషులు ఎవ్వరూ మనలేరు. అక్కడ నేను సరిగ్గా మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతానండి అంటే ఒక బృందం ఏర్పడిపోమనండి. బృందమే నన్ను పట్టుకోగలరు. వ్యక్తులు మాట్లాడలేరు, వ్యక్తులే నిర్ణయాలు తీసుకోలేరు. నేను ఒక్కడనే తీసుకోను, ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. ఇక్కడ ఉండండి, అక్కడ ఇక్కడ మలపకండి. ఏదో ఒకటి చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరినైనా తీసుకొస్తే, ఎవరినైనా తీసుకెళ్తే ఎవరు ఉంటారు? ఎవరు 5 రోజుల్లో ఎలాగన్నా విరిచేసి మనిషి చేసినప్పుడు ఇంకా కుదరరు. ఫోన్లే మాట్లాడినప్పుడు మనిషి మాట్లాడతారా? ఎవరికే కుదరరు అలాగా, ఎవరినే ఉండేవారు అలాగా. మీరు మైండ్ పట్టుకుంటేనే, టెక్నాలజీతో మైండ్ పట్టుకొని ఏ టెక్నాలజీతో ఎలాగ మైండ్ సర్వేలెన్స్ పెంచుకోమంటుంటే మనుషులు ఉంటానంటారు? ఉండలేరు అలాగా. నన్ను మైండ్ సర్వేలెన్స్ ఇక్కడి నుంచి పట్టుకోండి. టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది, ఎవరో పెద్దోళ్ళు ఎవరు పనికిరారు అలాగా. నేను మనిషి అనే కోణం రద్దు చేసుకుంటమే మీకు లాభం అనమాట. నా వల్ల లాభమే అది. మీరు ఎంత నష్టం చేసినప్పటికీ మీరు మైండ్లుగా మారిపోవడం వల్ల తపస్సు పడతారు చూసారా. ఇప్పుడు దాకా మా మైండ్లో అవమానించిన వాళ్ళు కూడా మీరు మీ వల్ల మళ్ళీ మీకు పాపం పోద్ది, వాళ్ళకి భారం పోద్ది. వాళ్ళకేం భారం లేదు, మీ పాపమే ఎక్కువ. వెలుగుకి చంపేసి కర్మ కొద్దీ చచ్చిపోతారు. ఇంకా కర్మలు ఎక్కడో ఉన్నాయని ఎవడు మాట్లాడినా మీ అంత అజ్ఞానం కోట్లేదు. గిరమలు కూడా మిమ్మల్ని కాపాడబోయే పడిపోయిన దెబ్బ కూడా మీరు భవిష్యత్తులో పడబోయే కష్టాలు కూడా పడిపోయినట్లు లెక్క. అలా భావించండి. ఇంకెవరికీ కష్టాలు ఉండవు. ఇంకా గోరకాయలు ఇంకా ఉండాలి, ఇంకా చెడు రావాలి, ఇంకేదో రావాలి, ఇంకేం లేవుగా. మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇక్కడ ముందు నన్ను రిసీవ్ చేసుకునే ముందు రూమ్ ఇవ్వండి. నేను రెస్ట్ తీసుకుని నాకు ఒక కంప్యూటర్ ఏర్పాటు చేయండి. నా చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండండి. నేను బోర్లో పడుకుంటున్నాను, ఇలాంటివన్నీ మానేసేయండి.
అవి ఎవడికో చూపెడదాం, ఏదో ఒకటి అల్లరి చేద్దాం, తమాషా ఆపేసేయండి. మనిషి అంటే అంతే అని తెలుసుకోండి. మీరు మైండ్లో పయించుకోకపోతే అలా అయిపోతారు. ఎవరైనా ఇంటి బయట నుంచి తీసుకొచ్చేసారా, ఉద్యోగం ఇచ్చేసారా, నేను చేసుకున్న నాకు సంబంధమైన నా కులం సంబంధం చెడగొట్టేశారా, ఇక్కడ ఏదో చెప్పు చేసుకుందామని సంబంధం చెడగొట్టేశారా, మేము ఇలా బతకపోతే ఎలా బతుకుతాం, మాకే ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయి, మేమే బతికేస్తామంటే ఆలోచిస్తారా, ఎలా బతుకుతారా? పోలవరం ఎన్ని కట్టేసి నిలుస్తాయా ఎలా మనుషుల మధ్య? రెండుగా సీలు పడిపోద్ది అప్పటికప్పుడు మీరు ఇలా ఉంటే. నేను ఉంటాం కాదు, మీరు ఎలాగ ఉంటున్నారు నన్ను పట్టుకోకుండా. చదువుకున్న వాళ్ళై మేధావులై ఉండి ఎవరో రౌడీలు మేధావులు ఏం చేయాలి మాట్లాడతారా, సాక్ష్యం చెప్పాలి చెప్తారా? ఎవరో పోలీసులు మీడియాలో ఒకటే వ్యాపారాలు మాట్లాడతారు, లేకపోతే ఎవరో బెదిరిస్తారా, ఎవరో ఉన్నిస్తారా? మీరే బతుకుతారా? సరదా కూడా అలా మాట్లాడచ్చా? ఆన్లైన్ పట్టుకొని అది ముందే చెప్పాను చూసారా, అందులోకి వెళ్ళిపోవాలా? అప్పటికప్పుడు ఏమన్నా అయితే చూద్దాం, ఏమన్నా చెబితే చూద్దాం, ఏమన్నా ఏమన్నా చెప్పరు, మీరే పట్టుకుని వెళ్ళిపోవాలా తపస్సుగా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.